అందరికీ నా నమస్కారాలు. నేటి ఉదయం భగవాన్ శ్రీ శ్రీ రామదూత స్వామి గారిని కలవటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులపైన, యువత నిరుద్యోగ సమస్యపైన కొన్ని విషయాలు స్వామివారితో చర్చించాం. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని, తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషం ఉండాలని తెలుగు శక్తి మనస్ఫూర్తిగా భగవాన్ రామదూత స్వామి కోరుకోవడం జరిగింది. డెఫినెట్గా రానున్న రోజుల్లో తెలుగు శక్తి ప్రజల కోసం ఒక యుద్ధమే చేయబోతుంది. ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనోడుగా, మీ వాడిగా, మీ ఇంటి బిడ్డగా రాబోతున్నాం. డెఫినెట్గా మేము ఒకటే ప్రజలకు పిలిపిస్తున్నాం. ప్రజలకు కదలాలి, యువత మేలుకోవాలి, బాధ్యత గుర్తించాలి, రాష్ట్ర భవిష్యత్తు మార్చాలనేది తెలుగు నినాదం. మరి ఈరోజు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పాలవుతుంది. ప్రతి మంగళవారం అప్పుల పాలవుతుంది. అప్పుల కోసం వేచి చూసే పరిస్థితి ఈ రాష్ట్రం వచ్చేసింది. మరి నాడు ఈ రాష్ట్రం సింగపూర్ అయిపోద్దని, వెనిజులా అయిపోద్దని మాట్లాడే నాయకులు మరి ఈరోజు ఈ రాష్ట్రం ఏమవుతుందని ఒక ఆంధ్ర పౌరుడిగా నేను మదన పడుతున్నా, చింతిస్తున్నా. డెఫినెట్గా నా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, నా తెలుగు జాతి గౌరవం నిలబెట్టాలి. నాడు అన్న ఎన్టీఆర్ ఏ స్ఫూర్తి అయితే పార్టీ స్థాపించారో ఆ స్ఫూర్తి నేడు ఉందా అన్న భావంతో వాళ్ళ ప్రజలు కలుగుతున్నారు. ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడటానికి రక్షకుడు రావాలి, రక్షకుడు రాబోతున్నాడు. రేపు జూలై 18ని జూనియర్ ఎన్టీఆర్ ప్రకటనతో సంచలనం కాబోతుంది. ఈరోజు తాత ఆశయాల కోసం జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నారు. డెఫినెట్గా ప్రజాసేవ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఈరోజు మనం ఉంటాం పోతాం, కానీ మనం ఉన్నా పోయినా మన గురించి జాతి చెప్పుకునేలాగా ఉండాలి. నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు తెలుగువాడు పౌరుషాన్ని చాటి కేంద్రం మెడ నుంచి తెలుగు జాతి గౌరవం నిలబెట్టారు. మరి ఈరోజు ఏమి సాధిస్తుందని అడుగుతున్నాం. ప్రతి మంగళవారం అప్పులు కడుతుంది. రాష్ట్రంలో నిరుద్యోగ యువతగానే మిగిలిపోయింది. ఇవాళ మాట్లాడితే పెట్టుబడులు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, రష్యా వెళ్ళాం, కొరియా వెళ్ళాం, ఇది వెళ్ళాం, అది వెళ్ళాం అని చెప్పి చెప్తున్నారు తప్ప పెట్టుబడులు ఎక్కడ వస్తున్నాయని అడుగుతున్నారు. ఈరోజు ప్రపంచం అంతా యుద్ధం నడుస్తుంటే పెట్టుబడుల కోసం ఇవాళ నారా లోకేష్ గారు పరిగెట్టడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మేము కోరుతున్నాం ఒకటే, మా తెలుగు జాతి బాగుండాలి, మా ప్రజలు బాగుండాలని అభిలాష, ఆకాంక్ష తెలుగు శక్తి ఉంది. కాబట్టి ఇందులో ఎటువంటి స్వార్థం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా సంపద సృష్టించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని ఎన్నో గంపడి ఆశలతో తెలుగు జాతి ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఇవాళ 124 సీట్లు గెలిపించామంటే ఇది ఒక రికార్డు, ఒక చేతి సృష్టించారు. మరి ఇవాళ రాష్ట్రం ఏమవుతుంది? అధోగతి పాలవుతుంది. ఒక పౌరుడిగా ఈ రాష్ట్రం ఒక తెలుగువాడిగా నేను చింతిస్తున్నాను. నేను ఒకటే పిలిపిస్తున్నాను, ప్రతి ఒక్క యువత ఒక సుభాష్ చంద్రబోస్ కావాలి, ఒక అల్లూరి సీతారామరాజు కావాలి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కావాలి, రాణి రుద్రమదేవి కావాలి, సైరా నరసింహరెడ్డి కావాలి, మరియు భగత్ సింగ్ కావాలని తెలుగు పిలిపిస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రం మంది, మన రాష్ట్రాన్ని కాపాడే సమావేశమైంది. నాడు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని కుల, మత, వర్గ పవర్ ఎంతో మంది మహనీయులు స్వతంత్రం తీసుకొచ్చారు. ఈరోజు స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అధోగతి పాలన. ఇవాళ రాష్ట్ర ప్రగతి ఉందని అడుగుతున్నాం. మేము డెఫినెట్గా కోరుతున్నాం, జూనియర్ ఎన్టీఆర్తోనే రాష్ట్ర భవిష్యత్తు రాబోతుంది. డెఫినెట్గా జూనియర్ ఎన్టీఆర్తో ఒక నూతన రాజకీయం చూడబోతున్నారు. డెఫినెట్గా యువత రాబోతుంది. యువతను ప్రోత్సహించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఈరోజు యువతదే దేశానికి, రాష్ట్రానికి వెన్నుముక్క. యువతతోనే రాష్ట్ర ప్రగతి ఉంది. అంత యువ రాజకీయం, యువత రావాలి. యువతతోనే రాష్ట్ర ప్రతిష్ట మార్చి తెలుగు జాతి గౌరవాన్ని నందమూరి తారక రామారావు మనోడైన జూనియర్ నిలబెట్టి మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రపంచ ఘట్టం మీద తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద మనం చేస్తాను. డెఫినెట్గా రేపు జూలై 18 ప్రజల సహకారం ఉండాలని, జూనియర్ ఎన్టీఆర్ అందరూ అండగా ఉండాలని, మన కుటుంబ సభ్యుడిగా మనం భావించాల్సిన బాధ్యత మీ పైన ఉందని తెలుగు మనం సెలవు చేసుకుంటుంది. జై హింద్, జై ఎన్టీఆర్.